కంఫర్ట్ ప్రకాశం రాదన్నా ఒట్టుకొని రాక్షన్నాడు అతనే అంత దగ్గర బాగున్నారు కదా ఈ సమావేశానికి బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు ఉంటున్నాము. ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశం నాకు తెలిసి గిరిరాజు రవి అన్న గారి నుంచి మనకు ఈ సమావేశం ఉద్దేశం వివరాలన్నీ మనకు వెలువడతాయి. అన్న సూచన మేరకు మనం ఏం మాట్లాడాలనేది మీరందరూ పాల్గొని మాట్లాడవాలని చెప్పేసి చిట్ట చివర ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పేసి కోరుకుంటూ అధ్యక్షత వెంకటేష్ గారు. అందరూ కూడా ఐక్యతగా ఉన్నారు. ప్రతి వార్డులో కూడా మనం మీటింగ్ పెట్టుకొని ఆడో 10 మందిని తయారు చేసినామంటే కమిటీ ద్వారా కూర్చొని డిస్కషన్ చేసి మళ్ళీ ఆఖరిగా మన జంగమన్న 2 మాటలు జంగమన్న 2 మాటలు మాట్లాడిన తర్వాత ఇంకా జయశ్రీక్క మాట్లాడుతుంది. సభకు నమస్కారం. ఈ సభ మనం అనుకున్నట్టుగా మొదలయ్యి చివరి దశకు వైపుకు నడుస్తున్నట్టు అధ్యక్ష ఎన్ని రోజులు అయితే మనం మీటింగ్ పెట్టగా ముఖ్యంగా ఈ సమావేశం కొనసాగుతున్నంతసేపు అనేకమైనటువంటి విషయాలను వాళ్ళ వ్యక్తపరిచినారు. ఒక రాజకీయపరమైనటువంటి విషయాలను లేదా ధర్మవరం స్థానిక పరిస్థితులను లేదా మనం ఎన్నికల్లో నిలబడిపోయే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి బీసీ కుల బాంధవులకు భవిష్యత్తు మన బీసీలదే ధర్మవరం పట్టణము కావాలని మన ధర్మవరం పట్టణాన్ని మన బీసీ కుల బాంధవుల్లోనే ఎమ్మెల్యేగా కానీ ఎంపీలను కానీ తయారు చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నామని అందరూ ఐకమత్యంతో ఒకే దాటి మీద ఏ పార్టీ గౌరవిస్తుందో మన బీసీ కుల బాంధవులని ఆ పార్టీకే కట్టుబడి మనము ఆ వ్యక్తిని గెలిపించుకుంటామని చెప్పి ప్రమాణం చేస్తున్నాము. జై బీసీ, జై బీసీ, జై బీసీ.
పాటించినారు ఆ దీపాలను అమ్మవారు పట్టిన బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. వీవర్స్ బీసీలము అందరము కలిసి ఈరోజు చర్చించుకున్నాము. చర్చా సమావేశం ఇది. రేపు పొద్దున బైఫర్కేషన్ తర్వాత ధర్మారం రూపురేఖలు, ధర్మారంలో జరగబోయే పరిణామాల గురించి బీసీలుగా మేము చర్చించుకున్నాము. చర్చించుకోవడం ద్వారా మాకు వచ్చిన నిర్ణయాలు ఏమంటే అందరము కలిసికట్టుగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా దారి మళ్ళకోకుండా ఒక్క బాటలో ఒక్క మాటలో ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి మేము మా గురించి మేము నిరూపించుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే చేనేతలకు ఇంతవరకు గత 52 సంవత్సరాలుగా టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే 52 సంవత్సరాల క్రితము కీర్తిశేషులు కాశీపు శ్రీనివాసులు గారికి మరియు పల్లెము వెంకటేశ్వర్లు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వాళ్ళు మాత్రమే చేనేతలుగా ఉండి ఉన్నారు. ఆ తర్వాత చేనేతలకు అవకాశం దొరికిన సందర్భాలు లేవు. కానీ మొన్న ఒక సువర్ణ అవకాశము దొరికింది. ఈ గేట్లు, ధర్మారంలో గేట్లు, మూతపడిన గేట్లు సత్యకుమార్ గారి ద్వారా బీసీ గేట్లు తెరవబడినాయి. దానికే మేమందరము ముబ్బడిగా సంతోషపడి అకుటిత దీక్షతో రాత్రనుకోకుండా పగులనుకోకుండా ఒక్క 28 రోజులు 30 రోజులకే మొత్తము కాన్షియన్స్లో ఉండే వాళ్ళు అందరూ అవేర్నెస్లోకి వచ్చి వచ్చినది మన బీసీ సోదరులుగా మనకు గెలిపించుకొని వలసిన అవసరం ఎంతైనా ఉందని గెలిపించుకుని మా సత్తా నిరూపించుకున్నాము. దాని ద్వారా నాకు అర్థం ఏంటిదేమంటే చేనేతలు బీసీలు కలుసుకుంటే ధర్మారంలో ఎటువంటి అద్భుతాలైనా చేయగలుగుతారని భావిస్తున్నాను. అందుకే అందరం కలిసి ఇంకొకసారి నిర్ణయాలు తీసుకున్నాము. ఆ నిర్ణయాలు ఏమో కాదు, ధర్మారం నియోజకవర్గంలో రేపు పొద్దున బీసీకి వీవర్కే, లోకల్ వీవర్కే బీసీకే టికెట్ వచ్చేటట్టు చూసుకోవాలని భావించుకున్నాము. ఎవరికి వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా చాలా దీక్షగా పనిచేసి ఆ మనిషిని గెలిపించుకోవాలని మేమందరము ఏకగ్రీవంగా శపథం చేసి మేము మాటకు కట్టుబడి ఉంటాము. ఈ మాటకు కట్టుబడి ఉండి ఆ బీసీ నినాదానికి కట్టుబడి ఉండి వీవర్ల నినాదానికి కట్టుబడి ఉండి ఆ ఇచ్చిన వ్యక్తి గెలుపు కోసము కృషి కలిపి రాష్ట్రంలోని కని విని ఎరగని పద్ధతిలో మా ఐకమత్యాన్ని చాటుతామని అందరూ ప్రమాణం చేసుకున్నాము. కాబట్టి ఇంకొకసారి ఈ మీడియా ద్వారా మా ధర్మారం పుర ప్రజలకందరికీ ఈ న్యూస్ తెలుసుకున్న తర్వాత పుర ప్రజలకందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకొని
మీరు రాకపోయినా కూడా ఈ మెసేజ్ని తీసుకొని మనమందరం ఒక పాట ఒక మాట మీరు నిలబడాలని ఆ సోదరుని ఇక్కడికి రాని సోదరులందరినీ సోదరులని వివేక వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వేడుకుంటున్నాను. థ్యాంక్స్. జై బీసీ, జై చేనేత.